ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏలేశ్వరం మండలంలో పలు అభివృద్ధి పనుల్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొల్లపల్లి. రంపఎర్రంపాలెంలో అగ్ని ప్రమాదం, 2 తాటాకిళ్లు దగ్ధం. పవన్ కళ్యాణ్ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ సేవా కార్యక్రమం. డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా అన్నదానం. అభివృద్ధి పథంలో పెద్దాపురం నియోజకవర్గం ముందంజలో ఉందని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకలిచిన రాజప్ప తెలియజేశారు. మంగళవారం సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ మరియు గ్రామ పంచాయతీ నిధుల ద్వారా మంజూరైన 45 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మాణం చేసిన గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రారంభోత్సవం పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ పెద్దాపురం నియోజకవర్గంలో అభివృద్ధి నిరంతరం జరుగుతూనే ఉంటుందని, అన్ని గ్రామాల్లో పట్టణాల్లో ప్రభుత్వ కార్యాలయాలు నూతనంగా నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట గ్రామ జనసేన నాయకులు పబ్బిరెడ్డి ఈశ్వరరావు, అచ్చంపేట పీఏసీఎస్ అధ్యక్షులు అడ్డాల వెంకన్నబాబు, గ్రామ సర్పంచ్ వీరాంరెడ్డి చిన్నబాబు, టీడీపీ నాయకులు వీరాంరెడ్డి పెదబాబు, జనసేన పార్టీ పీఏసీఎస్ డైరెక్టర్ భావిశెట్టి గంగబాబు, బండే నాగేశ్వరరావు, మండల యువత అధ్యక్షులు మల్లిరెడ్డి బుచ్చిరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ అందుకుల మణికుమారి, వైస్ చైర్మన్ సిద్ధు భవన్నారాయణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ భావిశెట్టి యేసుబాబు, ఎంపీటీసీ సాలాది తాతాజీ, కూటమి నాయకులు పాల్గొన్నారు. Stop. అచ్చంపేట జగ్గంపేట టౌన్ పాత పోలీస్ స్టేషన్ ఆవరణంలో తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ క్యాంటీన్ విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రమేష్ జనసేన నాయకులతో కలిసి పాల్గొని పేదలకు స్వయంగా అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకుని డొక్కా సీతమ్మ క్యాంటీన్ పేరుతో గత 2 సంవత్సరాలుగా నిరుపేదలకు భోజనం అందిస్తున్నామని తెలియజేశారు. పేదవారి ఆకలి తీర్చడంలో లభించే ఆనందం ఏ ఇతర పనిలో లేదని పేర్కొన్నారు. జనసేన నాయకులు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో తుమ్మలపల్లి రమేష్ తన సొంత ఖర్చులతో ప్రతి మంగళవారం నిరంతరం ఈ క్యాంటీన్ నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని కొనియాడారు. ఈ రోజు నిర్వహించిన డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా సుమారు 500 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం రంప ఎర్రపాలెం గ్రామంలోని గంగా భవాని నగర్లో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 2 తాటాకిలు పూర్తిగా దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన కుంజ శ్రీను, కుంజ సత్యవతి, టేటి సింహాద్రిలకు చెందిన ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలకు ఆహుతైనట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు 3 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. అగ్ని ప్రమాదంలో బాధితుల్లో లావణ్య అనే బాలిక 10వ తరగతి పరీక్షలు రాస్తుండగా ఆమె హాల్ టికెట్ కూడా మంటల్లో కాలిపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ మంగళవారం గ్రామాన్ని సందర్శించి కాలిపోయిన ఇళ్లను పరిశీలించారు. బాధిత కుటుంబాలకు 4 బియ్యం బస్తాలు, నిత్యావసర సరుకులు అందించారు. అదేవిధంగా మంటల ఎంఆర్ఓతో ఫోన్లో మాట్లాడి బాధితులకు ప్రభుత్వం తరపున తక్షణ నష్టపరిహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుల్లింకలో నాని, గంట తేజ, సురపురెడ్డి రామకృష్ణ, నవనాసి విష్ణు, పంతం శివ, పాటి సుబ్బారావు, మద్యంశెట్టి వీరబాబు, ఊడి దుర్గాప్రసాద్, కాళ్ళ శివ, బోయిండ సాయ తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలోని కెర్లంపూడి మండలం శృంగారాయనపాలి గ్రామంలో జన సైనికుడు పుర్ర శ్రీను గారి నూతన గృహ శంకుస్థాపన కార్యక్రమంలో జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణం విజయవంతంగా పూర్తి కావాలని ఆకాంక్షిస్తూ శ్రీను గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే జనసేన కార్యకర్తలతో కలిసి స్నేహపూర్వకంగా ముచ్చటించి వారి సమస్యలు మరియు అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ కోఆర్డినేటర్ అరణ్య రాజేష్, కుంచెరాజు, పుర్రె గంగబాబు, రేవూరి శ్రీను, గోకటి రమణ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పత్తిపా నియోజకవర్గం ఏలేశ్వరం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే సత్యప్రభ, నియోజకవర్గ జనసేన సమన్వయకర్త మేడిశెట్టి బాబుతో కలిసి ప్రారంభించారు. ఏలేశ్వరం మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో మండల పరిషత్ నిధులతో పెద్దనాపల్లి గ్రామంలో 13 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ ప్రహారీ గోడను, అలాగే 12 లక్షల వ్యయంతో నిర్మించిన శ్మశాన వాటిక వద్ద భవనాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎర్రవరం గ్రామంలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద 15 లక్షల వ్యయంతో నిర్మించిన టైల్స్ రోడ్డును ఆమె ప్రారంభించారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఏలేశ్వరం మండలానికి వచ్చిన స్వచ్ఛరథం 4 గ్రామ పంచాయతీలకు ట్రక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఓకే అండి, ఓకే అండి. ఇందులో వెంకారు బాబ్జీ గది వస్తుందా కొద్దిగా వెనకొచ్చి మొత్తం కాకినాడ జిల్లా పిఠాపురం ఓ దళిత ఉద్యోగిపై పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామా కనకరావు బూతులతో రెచ్చిపోయారు. తాను చెప్పిన పని చేయలేదంటూ ఫోన్లో తిట్టు దండకం అందుకున్నారు. తాను చెప్పిన పని గంటలో చేయకపోతే తోలు వదిలిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. రాయడానికి వీల్లేని పదాలతో ఆ ఉద్యోగిని కమిషనర్ తిట్టిన ఆడియో సామాజిక మాధ్యమంలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు స్పందించి పిఠాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రం అందించి పూలమాల వేసి నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఓ మహిళా ఉద్యోగి సొమ్మసిల్లి పడిపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందారు. ఈ సందర్భంగా గ్రామ వార్డు సచివాలయ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విప్పర్తి నిఖిల్ కృష్ణ మీడియాతో మాట్లాడారు. శానిటేషన్ సెక్రటరీని తీవ్రంగా దుర్భాషలాడిన కమిషనర్పై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అనంతరం పాడే కార్యాలయంలో పాడు ప్రాజెక్టు డైరెక్టర్ శివరామ ప్రసాద్కు బాధితుడు శానిటేషన్ సెక్రటరీ సుధీర్కి వినతి పత్రం అందించారు. శానిటేషన్ సెక్రటరీ సుధీర్ వినతి పత్రం అందించారు. టౌన్ పోలీస్ స్టేషన్లో కమిషనర్పై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ దరపురెడ్డి తాతాజీ, కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ ఎస్కే భాష, జనరల్ సెక్రటరీ జాన్, వైస్ ప్రెసిడెంట్ కనకారావు తదితరులు పాల్గొన్నారు. కారణం గౌరవ కమిషనర్ గారు మా ఎంప్లాయీని ఇష్టాసనంగా మాట్లాడి దుర్భాషలాడటం అనేది మీ అందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా కమిషనర్ గారి చేత చాలా ఇబ్బంది పడుతున్న మహిళా ఉద్యోగులు కూడా పర్సనల్గా ఫోన్ చేసి, సార్ మేము బయటికి రాలేము, మేము చెప్పుకోలేని విధంగా కూడా మమ్మల్ని దుర్భాషలాడని చెప్పి తెలియజేయడం జరిగింది. మాకు సభ్యత ఉంది కాబట్టి ఆ మహిళా ఉద్యోగుల గురించి మేము చెప్పదలుచుకోలేదు. కాకపోతే ఇది వాస్తవం. మీరు ఎంక్వైరీ చేసిన ఆ కమిషనర్ గారి గురించి ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. అంటే అందుకు కమిషనర్ ఆఫీస్లో కనుక్కోండి, అతను తీరు చెప్తారు. మా దళిత ఎంప్లాయీని ఈ విధంగా మాట్లాడుతూ ఎంతవరకు సభ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మేము అడుగుతున్నాం. ఒక ఉద్యోగికి భద్రత కల్పించకుండా మా సమస్యలను ఎవరు చెప్పుకోవాలి? ఒక ఉన్నత స్థాయి అధికారే ఈ విధంగా మాట్లాడితే మా బాధను మేము ఎవరికి విన్నవించుకోవాలి? ఒక ఎంప్లాయీ తప్పు చేస్తే ఇమీడియట్ గా షోకాజులు, సస్పెన్షన్ చేస్తారే, మరి ఒక అధికారి తప్పు చేస్తే ఎందుకు మీరు అతని మీద యాక్షన్ తీసుకోరని చెప్పి బేసరిగా మాకు క్షమాపణ చెప్పాలి, అధికారి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ఇతను అన్నట్టు అంబేద్కర్ గారికి ఫోటో పెడితేనే అతను అంత వివక్ష చూపించారని చెప్తారు. మాకు నిజంగా అడుగుతుంది ఒకటే, అంటే మేము ఇంత చిన్న చూపా, ఎంప్లాయీస్ అంతా చిన్న చూపా, ఒక దళిత ఉద్యోగి మీద ఎంత కక్షపూర్తి సాధించిన చర్యలు ఎందుకు తీసుకోవాలి? ఏం చేశారని? నిజంగా అక్కడ ఏమైనా తప్పు చేస్తే వచ్చి మీరు యాక్షన్ తీసుకోండి. తప్పు చేయకుండా ఏమాత్రం ఇష్టం వచ్చినట్టు బూతులు ఆడమని చెప్పి మీకు ఎవరు చెప్పారు? ఏ అధికారం మీకు నిజంగా ఎవరు పైనుంచి మీకు ఏ ఇన్స్ట్రక్షన్తో మీకు అధికారులని, ఎంప్లాయీస్ ని మీరు ఇంత మానసికంగా వేధించమని చెప్పి మేము ఒకటే అడుగుతున్నాం. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరినీ ఒకలాగా, మిగతా ప్రభుత్వ ఉద్యోగులను ఒకలాగా ఎందుకు ఈ వివక్షకు గురవుతామని చెప్పి మేము అడుగుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పని ఒత్తిడి తీసుకోలేక చాలా మంది ఉద్యోగులు మానసికంగా ఒత్తిడికి గురై చాలా వరకు ఇబ్బందులు గురవుతుంటే ఇంకా ఈ వివక్షకి ఎంతవరకు మేము భరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నాం. పండుగలు లేవు, ఆదివారాలు లేవు, సెకండ్ సాటర్డే లేవు, ఏ విధమైన సెలవులు లేకుండా ఖచ్చితంగా రావాలి, వచ్చి తీరాలని చెప్పి మరి ప్రభుత్వం దృష్టిలో ఉందా? లేక అధికారులే అత్యుత్సాహం మీద ప్రభుత్వంలో మీరు ర్యాంకు తెచ్చుకోవాలి, మా జిల్లా ఈ ర్యాంకులో ఉండాలి, మా మండలం ఈ ర్యాంకులో ఉండాలి అని చెప్పి ఉద్యోగుల్ని ఎందుకు ఇంత మనోవేదన గురి చేస్తున్నారని చెప్పి మేము ప్రభుత్వానికి మరొకసారి తెలియజేస్తున్నాం. మాకు ఇంకా నమ్మకం ఉంది, మా మీద ప్రభుత్వం అర్థం చేసుకొని న్యాయం చేస్తుందని ఇప్పటికీ నమ్మకం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారి కాన్స్టిట్యున్సీ ఇది. ఇలాంటి కాన్స్టిట్యున్సీలోనే ఒక దళిత ఎంప్లాయీకి ఇంత చిన్న చూపా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు తక్షణమే స్పందించి ఆ అధికారి చెప్తున్నాడంట, నాకు ఎంత సపోర్ట్ ఉంది, నా పై అధికారులు కూడా నాకు మద్దతు ఉంది, నన్ను ఎవడో ఏం పీకలేదని చెప్తున్నాడంట. ఎందుకు ఉద్యోగం టచ్ చేస్తే ఏం పీకలేడం మేము చూస్తాం. ఇమీడియట్ గా తక్షణమే మా ఎంప్లాయీకి క్షమాపణ చెప్పి పై అధికారులు కూడా ఇతని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నాం. జోహార్ బిఆర్ అంబేద్కర్. పిఠాపురం నియోజకవర్గం పంచమాధవ క్షేత్రంలో ఒకటైన పుణ్యక్షేత్రం శ్రీ కుంతి మాధవ దేవస్థానం ఆలయ కోనేరుకు మహార్దశ పట్టనుంది. ఎందుకనగా పిఠాపురం శాసనసభ్యులు మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆలయ అభివృద్ధితో పాటు కోనేరును కూడా అభివృద్ధి చేసి ప్రజలు సందర్శించే విధంగా దాన్ని ఏర్పాటు చేయాలని ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. దానికి అనుగుణంగా పాడ ఆఫీస్ ఎన్వి శివరాం ప్రసాద్ దానిని పరిశీలించి భవిష్యత్తులో ఎటువంటి రోడ్డు విస్తరణ జరిగినా దానికి ఎటువంటి ఆటంకం రాకుండా ఒక ఆర్కిటెక్ట్ ను తీసుకుని వచ్చి దానికి సుమారు ఎంత ఖర్చు అవుతుందో ఎస్టిమేషన్ వేయించడం జరిగిందన్నారు. అనంతరం ఆ వివరాలన్నీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తెలియజేస్తామని, ఆపై తదుపరి ఆదేశాల మేరకు పనులు మొదలు పెడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ కుంతి మాధవ స్వామి ఆలయ ధనలక్ష్మి, ఆర్కిటెక్ట్, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామ కనకారావు, పాడ ఆఫీస్ సిబ్బంది, సత్యనారాయణ, ఆలయ సిబ్బంది, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. మాకు వచ్చిన అర్జీల్లో కుంతి మాధవ స్వామి ఆలయానికి సంబంధించి దేవస్థానానికి సంబంధించినటువంటి ఒక కోనేరు ఉంది. అది చాలా పాడైపోయింది, దాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది, అది ఊరికి మధ్యలో ఉంది అని చాలా అర్జీలు రావడం జరిగింది. సో దాని గురించి దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయవచ్చు అనే విషయాన్ని చూడటం కోసం నేను ఈరోజు ఎండోమెంట్ ఈవో గారితో డిస్కస్ చేద్దామని ఇక్కడ వచ్చి ఈ ఏరియాని చూసి సో అలాగే నాతో పాటు ఒక ఆర్కిటెక్ట్ కూడా వచ్చారు, దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉందని చేసి. సో దీన్ని ఫర్దర్గా మేము అంటే దీనికి ఎంత ఖర్చు అవుతుంది, దీన్ని అభివృద్ధి చేయడానికి ఒక ప్లాన్ ఏంటి అనేది
పూర్తిగా తెలిసిన తర్వాత ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు మేము దీన్ని సందర్శించాము. యానం ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావుకి ఓటమి భయం పట్టుకుందని యానం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే గోలపల్లి శ్రీనివాస్ అశోక్ విమర్శించారు. యానం బెజవాడ గార్డెన్స్ లో మంగళవారం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్థన్ దినేష్ మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యానంలో రౌడీ రాజ్యం, రౌడీ పాలన నడుస్తుందని విమర్శించారు. మల్లాడి ఓడిపోతామన్న భయంతో తన అనుచరులతో ఆగడాలు సృష్టిస్తున్నారన్నారు. యానం శివారు సావిత్రినగర్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన తనపై మల్లాడి అనుచరులు దాడికి ప్రయత్నించారని అన్నారు. మల్లాడి కృష్ణారావుతో తనకి ఎటువంటి విభేదాలు, కక్షలు లేవని అన్నారు. యానం మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా నమస్కారం. నిన్న రాత్రి మల్లాడి కృష్ణారావు గారు నిన్న సాయంత్రం నుంచి మరి గుండు కొట్టించుకుంటాను అని తొడలు కొట్టేసి లేకపోతే రకరకాల ఆరోపణలు చేయడం జరిగింది. ఈ ఆరోపణలకి కొత్తగా ఇప్పుడు మంత్రి అవుతాను, లేకపోతే సీఎంకి చాలా సన్నిహితంగా ఉంటాను, సీఎం దగ్గర వరకు వెళ్తాను అని చెప్పడం జరిగిందని విన్నాను. లేకపోతే నేను మేకప్ వేసుకుంటాను, లేకపోతే ఆయన వచ్చి నాకు వేస్తున్నట్టుంది. ఇది నాకేం ఇబ్బంది లేదు. కేవలం ఏంటి అంటే ప్రజలందరూ యానం మరియు పరిసర ప్రాంత ప్రజలు కానీ అందరికీ కూడా మల్లాడి కృష్ణారావు అంటే ఎంత సుపరిచితమో కూడా తెలుసు. 30 ఏళ్ళ పాలన ఎలా ఉందో కూడా అతని గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కేవలం కోరుకునేది ఏంటి అంటే అర్థం చేసుకోవాలండి. ఇతను నిన్న సావిత్రినగర్ వెళ్ళాం మేము. అక్కడ మా పైన గాజు సీసాలు విసరడం, లేకపోతే టైర్ల కింద గాజు పెంకులు వేయించడం, ఇదేంటి సార్? ఇది సుపరిపాలన? లేకపోతే దీన్ని ఏమంటారు? కేవలం రౌడీ రాజ్యం అంటాం. నేనైతే రౌడీ పాలన అంటాం. ఆఖరికి చివరికి ఓడిపోతున్నాం అనే భయంతో ఇంత వికృత చేష్టలు చేయడం, వికృతంగా ఎప్పుడైనా పోని ఒక నాయకుడు అనేవాడికి ఒక డిసిప్లిన్ ఉండాలి, ఒక పద్ధతి ఉంటుంది, ఒక గౌరవం ఉండాలి, అతని వేషధారణ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నాకంటే బాగా పాత్రికేయ మిత్రులుగా మీ అందరికీ కూడా తెలుసు. తొడలు కొట్టేసినంత మాత్రాన గెలుపు ప్రజలు ఎవరండి? తొడలు కొట్టేసినంత మాత్రాన విజయం వరించదు. కేవలం ఒక మాట మంచిగా ఉండాలి, ఒక మాట గౌరవంగా ఉండాలి. నేను డబ్బులు పంచితే, లేకపోతే బిర్యానీ పంచితే, లేకపోతే బీరు సీసాలు పంచితే పేక్కోసుకుంటానన్న వ్యక్తి ఈరోజు మరి అంత యథేచ్ఛగా అన్ని పంచుతూ బయట అతి భారీగా ఏ వీడియోలు పవన్ కళ్యాణ్ గారిది నాది, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిది నాది, నేను మొన్న ఏదో ఆల్ ది బెస్ట్ చెప్తే అది తిడుతున్నట్టు, ఇవన్నీ ఎలా అంటే పబ్లిక్ని పక్క దోవ పట్టించే పరిస్థితికి క్రియేట్ చేసుకుని ఈరోజు ఓటమి భయంతో ఇటువంటి ప్రేలాపనలు పేలుతున్నారు తప్ప కేవలం ఈయనకి ఏంటంటే ఇప్పుడు ఈరోజు కొత్తగా శబ్దాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకరణలోనే ఈయన రాజకీయం వదిలేస్తానన్నాడు. అక్కడే మాటలు పెట్టుకోలేను. నువ్వు ఈరోజు కొత్తగా గెలిచి తొడగొట్టేసి మంత్రి అయిపోతానంటే ఆల్రెడీ 3-4 సార్లు గత 5 ఏళ్లలో కూడా నేను మంత్రి 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 అని అన్నావు. ఇప్పుడు మళ్ళీ మంత్రి ఏం చేస్తావు నాకు అర్థం కాదు. నువ్వు మంత్రి అయినప్పటికీ ఈరోజు యానంలో నిరుద్యోగం ఎంత ఉంది? నువ్వు మంత్రిగానే పనిచేసావు. ఇక్కడ ప్రాణాలు కాపాడుకోలేని పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏజెన్సీ ఓపెన్ చేసావు, నువ్వు ఆపావు. డెవలప్మెంట్ గత లాస్ట్లో 6-7 నెలలుగా ఈరోజు యానంలో ప్రతి ఒక్కరికి కూడా గమనించండి, ప్రతి చోట కూడా మేము 80% రోడ్స్ ఇచ్చాం. మిగతావి కూడా ఈ నెక్స్ట్ జరిగే వాటిల్లో ఏది ఆగకుండా పని చేయించే బాధ్యత మాది. ప్రతి ఒక్కరికి డ్రైన్స్, రోడ్స్ అన్ని పూర్తి చేసి తీరుతాం. ఇతను ఏదో కొత్తగా మేకప్ ఆర్టిస్ట్ లాగా ఏదో పెద్ద బ్యూటీషియన్ కోర్స్ కూడా చేసి ఉంటాడు. మరి కొత్తగానే ఇతనికి ఏంటంటే తొడలు కొట్టేయడం, గుండు గీయించుకోవడం. ఖచ్చితంగా నువ్వు గుండు గీసుకునే పరిస్థితి వస్తుంది. అది కేవలం మరి సావిత్రినగర్ సెంటర్లో పెడతావా, లేకపోతే చెన్నా సెంటర్లో పెడతావా, లేకపోతే జెండా స్తంభం దగ్గర పెట్టుకుంటావో, నువ్వు అక్కడ మాట్లాడావు కాబట్టి ఎక్కడ మాట్లాడినా మాకైతే ఇబ్బంది లేదు. కేవలం నీ ముఖం చూస్తే తెలిసిపోతుంది. ఎలా అంటే అంత అలా ఎగిరిపోతే ఆల్రెడీ ఒకసారి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది, ఈసారి రెండోసారి కూడా వచ్చిందంటే ప్రజలు చాలా ఇంకెందుకంటే మాకు ఇదేదో రౌడీ రాజ్యం లాగా, రాజకీయ విభేదం లాగా ఉంది. నాకు అతని మీద ఎటువంటి కక్ష సాధింపులు కానీ అటువంటి ఆ వ్యక్తి మీద ఎటువంటి కసి, శత్రుత్వం అటువంటి ఏమీ లేవు. యానం ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటి అంటే ఈ పాలన రౌడీ రాజ్యం, ఈ పాలన నియంత పాలన, దీన్ని మీరు మార్చుకోండి. దీన్ని మీరు గెలుచుకుని ప్రజలందరూ కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలతో మీకేం కోరుకుంటున్నారో, మీ బిడ్డలకి ఏం కావాలి, ప్రతి ఒక్కరికి మీకు తెలుసు. మీకేం కావాలి అనేది, మీకు ఎలా చేద్దాం అనేది ఒక యూత్గా మేము ఇందులో రాజకీయాల్లోకి రావడం జరిగింది. 5 ఏళ్లలో నువ్వేం చేసావంటే 30 ఏళ్ళలో నువ్వేమీ చేయకపోతేనే కదా మాకు ఈ కర్మ వచ్చింది. నువ్వు అన్నీ చేసుంటే నన్ను ఎందుకు గెలిపిస్తారు ప్రజలు? నన్ను ఎందుకు ఇష్టపడతారు? ప్రతి చోట ఇంత ఆదరణ ఎందుకు ఉంటుంది? నువ్వు సావిత్రినగర్లో ఇటువంటి పనులు చేసి ఇంత భయాందోళనకరమైన పరిస్థితులు ఎందుకు తెచ్చుకుంటున్నావు? కేవలం నీ ఓటమి భయంతోనే. మేము ప్రజలందరినీ కూడా కోరుకునేది ఏంటి అంటే ఓటమి
కనిపిస్తుంది కళ్ళల్లో, ఓటమి కనిపిస్తుంది ముఖంలో, నరాల్లో అతనికి ఓటమి భయంతోనే అదేచ్ఛగా డబ్బులు ఇస్తురుతూ అదేచ్ఛగా కొనేసాను అనుకుంటున్నావు నాయకులనో లేకపోతే ఇంకొకరినో. కేవలం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నిన్ను కలిసిన ప్రతి వ్యక్తి నాతోనే కాంటాక్ట్ లో ఉన్నాడు, నిన్ను కలిసిన ప్రతి వ్యక్తి నాతో క్యాన్వర్సింగ్ లో తిరుగుతున్నాడు, నిన్ను కలిసిన ప్రతి వ్యక్తి నీ మీద ఇష్టంతోనో నీ మీద ఇంకోటో కాదు. నీకు వెన్నుపోటు ఎట్లా ఉంటదంటే, నువ్వు ఇప్పుడు గుండె గీయించొక్కర్లేదు, వెన్నుపోటుకే నీకు చాలా పరిస్థితులు ఇబ్బంది పడతాయి. ఎలా వస్తుంది అంటే దడ. నీకు ఏప్రిల్ 9వ తారీఖున ప్రజలు బ్యాలెట్ బాక్సులు నెంబర్ 1కి కాంగ్రెస్ గుర్తుకి హస్తం గుర్తుకి గుద్దుతారు చూడు, అప్పుడు ఆ దడ నువ్వు చూస్తావు. ఎలా ఉంటుందంటే, నీకు లాస్ట్ టైమే చెప్పాను, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని. చివరికి నీ పరిస్థితి ఏంటంటే, ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉంది అని చెప్పుకునే పదవి తెచ్చుకుని 5 ఏళ్ళు ప్రజలను ఇబ్బంది పెట్టావు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణ మరియు ట్రాఫిక్ పర్యవేక్షణను బలోపేతం చేయడమే లక్ష్యంగా విజిబుల్ పోలీస్ శాఖకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అన్నారు. ఓఎన్జీసీ జెమిని ఇండివిఎల్ ఆయిల్ ఎస్ఆర్ నిధుల కింద సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో 28 ముఖ్యమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్ని జిల్లా ఎస్పీ బిందు మాధవ్, ఓఎన్జీసీ ప్రతినిధి ప్రబల్ సెన్ గుప్తా ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. నేరాల నియంత్రణలో పోలీస్ శాఖకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని, రోడ్డు భద్రత మరియు ప్రమాదాల పర్యవేక్షణ, మహిళల భద్రత, రాత్రి సమయంలో పర్యవేక్షణ, వాహనాల నెంబర్ ప్లేట్ల గుర్తింపుతో ద్వారా నేరాల్లో ఉపయోగించే వాహనాలను గుర్తించడంలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో ఉంటుందని, పబ్లిక్ ప్రదేశాల్లో, అపార్ట్మెంట్ తదితర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల నేరాల నియంత్రణ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు తమ ఇంటి ఆవరణంలో కనీసం ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సీసీ కెమెరా ఏర్పాట్లో విశేష కృషి చేసిన ఎస్బీడీఓ దేవరాజ్ పాటిల్, సర్పవరం సీఏ పెద్దిరాజులను జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అభినందించారు. వీరందరికీ కూడా మా యొక్క ఏఎస్పీ సారు, ఎస్పీ సార్ యొక్క ప్రోత్సాహంతో మనం చక్కగా చేయడం జరిగింది. దీంట్లో కూడా చాలా చక్కగా over here. Hello. Yeah. This is the best use of technology. Actually, in today's world, will definitely go a long way in increasing surveillance. Hello. Yeah. More aware, because even though physically nobody is present, but that even fear of CCTV, that every action is being registration numbers of the vehicles, which is good that the technology is up to date. And of course, ONGC is pleased to very much pleased to be associated with this project, CSR project, which will go a long way in helping the district authorities in maintaining law and order in Kakinada, in this under the jurisdiction of this Sarpavaram police station. And I wish everybody a very safe and healthy stay over here. Thank you. Honorable CM sir and respected DG sir directions ప్రకారం విజిబుల్ పోలీసింగ్ అండ్ ఇన్విజిబుల్ పోలీస్ అనే ఇనిషియేటివ్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం సీసీ కెమెరాస్ ఇన్స్టలేషన్ మీద, అట్లనే డ్రోన్ యూటిలైజేషన్ మీద ఫోకస్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఇంతకు ముందర వేరియస్ ప్లేసెస్లో సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయించాము, డ్రోన్స్ తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఏఎస్పీ కాకినాడ, ఇన్స్పెక్టర్ సర్పవరం అండ్ ఎస్ఐ సర్పవరం హ్యాస్ రిక్వెస్టెడ్ ONGC and also Gemini Edible Oils to come forward and support us in putting up CC cameras. వాళ్ళు 30 lakhs rupees సీసీ కెమెరాస్ కోసం దే హ్యావ్ పెయిడ్. వాటి నుంచి వచ్చిన డబ్బులతో ఒక 28 సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. ఈ సీసీ కెమెరాలు కొంచెం అడ్వాన్స్డ్ అనలిటిక్స్ ఉన్న కెమెరాస్, అట్లనే దే ఆర్ మోర్ హై డెఫినేషన్ కెమెరాస్ ఆల్సో కంపేర్డ్ టు అదర్ కెమెరాస్ దట్ వీ హ్యావ్ అక్రాస్ ద డిస్ట్రిక్ట్. ఇవి కొంచెం ఎక్కువ రిజల్యూషన్ బాగుంది, ఇమేజ్ బాగా వచ్చేలాగా, అట్లనే ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ ఉండే కెమెరాస్ పెట్టడం జరిగింది. ఈ కెమెరాస్ నుంచి ఏదైనా వెహికల్ పాస్ అయినప్పుడు ఆటోమేటిక్గా నంబర్ రికార్డ్ అయ్యి ఉంటుంది. టిల్ ద టైమ్ దట్ బ్యాకప్ ఇస్ దేర్ విల్ హ్యావ్ డేటాబేస్ ఆఫ్ ఆల్ దోస్ నంబర్స్, సో దట్ ఇది క్రైమ్ ప్రివెన్షన్కి, డిటెక్షన్కి రెండింటికి కూడా ఉపయోగపడుతుంది. ఏదైనా నేరం జరిగిన తర్వాత డిటెక్ట్ చేయడం ఒక వంతు, అట్లనే ఏదైనా గొడవ జరగడం కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు కెమెరా ఉంటే కొంచెం కంట్రోల్లోకి వచ్చి వాళ్ళు ఇది రికార్డ్ అవుతుంది, దొరికిపోతాము అనే దాంతో బిహేవియర్ కూడా చేంజ్ చేసుకుంటారు. కాబట్టి it will help as a force multiplier for police in performing their duties. So again, I thank both ONGC and Gemini Edible Oils for giving us these cameras and supporting us through their CSR initiative. Atlane I congratulate ASP Kakinada, Inspector Peddapuram,
Inspector Sarparam and Inspector SI Sarparam for their initiative and proactive step in materializing this project. Thank you. అలానే అండి, అంటే మీ రిక్వెస్ట్ న్యాయం కాదని నేను అనట్లేదు, బట్ ప్రాబ్లం ఏంటంటే ఆ విజువల్ ఉంది అని తెలిసిపోతే దొంగలు అలర్ట్ అయిపోతారు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఒక దొంగతనం జరిగింది, ఇప్పుడు వేరే జ్యూరిస్డిక్షన్లో వేరే సబ్ డివిజన్లో ఒక దొంగతనం జరిగింది, బాగా పడింది సీసీ కెమెరాలో. అది మా వరకు సర్క్యులేట్ చేసుకున్నాం, దొంగలు దొరికారు, నేను పట్టుకున్నారు. అది కానీ ముందే మీడియా గ్రూప్లో పెడితే వాడు చూశాడు అనుకోండి, పక్క జిల్లాకి పారిపోతాడు, ముందర దొరకడు. దానివల్ల వెంటనే పెట్టట్లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏలేశ్వరం మండలంలో పలు అభివృద్ధి పనుల్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొల్లపల్లి. రంపఎర్రంపాలెంలో అగ్ని ప్రమాదం, 2 తాటాకిళ్లు దగ్ధం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.